బీజేపీకి రోజు రోజు మరి ప్రజా ఆదరణ పెరుగుతూ ఉంది. మేము ఏ ఇంటికి దక్కినా మా మహిళలు బొట్టు కార్యక్రమం చేసినా ప్రజలందరూ కూడా అద్భుతంగా మనం స్వీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మోడీ గారికి మేము ఓటేస్తామని చెప్తా ఉన్నాం. లంకెల దీపక్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఖాయమైపోయింది. ప్రచారంలో అంటే సరిగ్గా గ్రౌండ్లో చేయలేకపోతుంది, బయట అంటే భారతీయ జనతా పార్టీ ఆర్భాటాలు ఉన్నాయండి, ఆర్భాటాలు ఉండవు. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బూత్ లెవెల్లో ఇంటింటికి తిరగడం, ఓటర్ను గెలవడం మా ప్రధాన కర్తవ్యం. ఓటర్ను గెలవడం, ఓటర్ను కన్విన్స్ చేయడం. అయ్యా 10 సంవత్సరాలు ఇలా బీఆర్ఎస్ పనిచేసింది, ఏం చేసింది? ఇలా నిన్న వాన పడితే మోకాలేమంటూ నీళ్ళు సిగ్గు పోతుంది. ఇలా కార్పొరేటర్ వాళ్ళే, అందరు వాళ్ళే. మరి ఎందుకు అభివృద్ధి కాలేదు? అభివృద్ధి ఎక్కడైంది? ఇల్లు కేసీఆర్ కుటుంబం అభివృద్ధి అయింది, మాగంటి గోపినాథ్ ఇల్లు అభివృద్ధి అయింది, కానీ ఎక్కడ అభివృద్ధి కాలేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తూ ఉన్నారు, 2 సంవత్సరాలు ఏం చేసిరు? ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోర్టు? ఏమైనా మీ గ్యారంటీలు ఏమైనాయి? ప్రజలే అంటారు మేము వెయ్యం కాంగ్రెస్కి అంటారు. రేవంత్ రెడ్డి వస్తే మన ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది, మొన్న కేటీఆర్ వస్తే ప్రోగ్రామ్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ప్రోగ్రామ్స్? ప్రజల ఆదరణ లేదు. ఏదో గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు, వీళ్ళని రౌండీలు పెట్టుకొని తిరుగుతున్నారు. నిజంగా ప్రజలందరూ కూడా బీజేపీని ఆశీర్వాదానికి రెడీ ఉన్నారు. ఎక్కడ పోయినా ఆదరిస్తూ ఉన్నారు ప్రజలు. ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది. అదే ఉత్సాహంతో రోజు ఇంకా బీజేపీ హైప్ పెరుగుతుంది. అంటే హై లెవెల్లో బీజేపీ ఒక అంటే పబ్లిక్ మీటింగ్ కూడా గ్యాదరింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయిందని బాగుంది. ఒక్కటండి, ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఏరియా. ప్రజలు ఊర్లలో అంటే ఉరికొస్తారు. ఇది సిటీ ఏరియా, స్లమ్లు, రోజు పని చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. కూలీ ఇస్తే కానీ రారు. ఇక నిన్న కాంగ్రెస్ వాళ్ళు 3-4 వేల మందిని పిలిచారు. ఓటుకు ఒక మనిషికి 500 ఇచ్చారు. మేము అట్లా ఇయ్యం, పైసలు ఇయ్యం. మా కార్యకర్తలే, ఒరిజినల్ కార్యకర్తలను పిలుచుకుంటాం. తక్కువ మంది ఉంటాం. ఒక కార్యకర్త అలా 100 మంది సమానం. ఒక బీజేపీ కార్యకర్త ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్కు 100 మందికి సమానం. అట్లా పనిచేస్తాం. నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చి ఇలా పనిచేస్తున్నా. 60 కిలోమీటర్కి వెళ్ళి వచ్చిన. నా టిఫిన్ నేను తింటున్నా, నా భోజనం నేను తింటున్నా. ఒక రూమ్ తీసుకొని ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా. ఇది బీజేపీ. వాళ్ళలాగా ఫార్చున్లు వేసుకొని తిరుగుకుంటా వచ్చినోనికి 2 లక్షలు, పోయేటోనికి 4 లక్షలు ఇచ్చే పద్ధతి కాదు. సిద్ధాంతం గల పార్టీ, కమిట్మెంట్ గల కార్యకర్తలు ఉంటారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీకి ఓట్లు వేస్తే మూసి నదిలేసినట్టు దీన్ని ఏమంటారు? అరే మొన్ననే కదా ఆయన గెలిపించింది. ఏం చేసిండు మరి? ఏం చేసిండు అని ఏం ఉద్ధరించిండు అంటారు. చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయిండు? అది ఒక్కటే. వీళ్ళు ఏమైంది? బస్సు ఒకటి ఫ్రీ చేసి అయిపోయిందా? 6 గ్యారెంటీలు ఏమైనాయి? మహిళలకు తులం బంగారం ఏమైంది? ఇట్లా మనం కాదు, మేము లీడర్, బీజేపీ లీడర్ కాదు, ప్రజలు అడుగుతురు. ఇక్కడ జూబ్లీస్ ప్రజలు అడుగుతురు, వెంకటగిరి ప్రజలు అడుగుతురు. మేము బీజేపీ నాయకులు కాదు. మేము పోతే ఇంటికెళ్ళి ఇడిస్తలేరు, ఛాయ్ దాపి ఇవన్నీ చెప్తురు. ఎందుకు వేస్తామమ్మా మేము కాంగ్రెస్కి ఏము అంటారు. ఒక రౌడీకి మేము ఎందుకు ఓటు వేస్తాం అని అంటారు. ఇప్పుడు లోకల్లో మొత్తం కూడా మొన్నదాకా టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉండ్రి. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎవరికి కడుతున్నామండి? ట్యాక్స్ ఏ గవర్నమెంట్ కడతాం? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతాం. రోడ్డు కానీ, నీళ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎవరు చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ట్యాక్స్ మనం ఇంటి ట్యాక్స్ ఎవరు కడుతున్నాం? జిహెచ్ఎంసీ కడుతున్నాం. ఎవరు డెవలప్ చేయాలి? మోడీ ఏం చేస్తున్నాడు? కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బుద్ధి ఉండాలి. ట్యాక్స్ ఎవరు కడుతున్నాం? ఎవరు నీళ్ళు వేయాలి, ఎవరు మోరేయాలి తెలియదు. ఏం చేసిండు కిషన్ రెడ్డి? ఏం చేసిండు? అరే నీకు ఎందుకు రాబాయి? కేంద్రం కొన్ని నిబంధనలు ఉంటాయి, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవే పని చేస్తాయి. నీకు ట్యాక్స్ కట్టించుకుంటావు, మోడీ వచ్చి తీస్తాడు, కిషన్ రెడ్డి తీస్తాడు. బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. పెద్దలు మోడీ గారు కూడా కేంద్ర స్థాయిలో మంచి పథకాలను తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో బీజేపీ ప్రజలకు తీసుకుపోతున్న ఒక వాదన ఉంది. దీనిపై మీరు ఏం మాట్లాడారు? గతంలో ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలను ఇక్కడ అమలు చేయలేడు. అమలు చేయక చాలా లాసనం. దేశంలో బీజేపీ 20 రాష్ట్రాలు నాయకత్వంలో తీసుకెళ్తానని ప్రజలు 100% తీసుకెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లేడు, లేనప్పుడు ఎట్లా ఆయన ఎమ్మెల్యే, ఆయన కార్పొరేటర్లు మా పథకాలు ఎందుకు చెప్తారు? ఎందుకు మోడీ పేరు పెడతారు? మోడీ బొమ్మ ఎందుకు పెడతారు? పెట్టరు కదా. అదే ఇప్పుడు చూడు, ఆంధ్ర చూడు, ప్రతి పథకంలో మోడీ ఫోటో పెడుతున్నారు, మోడీ గురించి చెప్తున్నారు. అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళు మూర్ఖులు కదా. అభివృద్ధి కావాలని కాదు, వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలనుకుంటానికి ఇవన్నీ ఎందుకుంటాయి? ఉండేవి కదా. ఇప్పుడు వేరే రాష్ట్రాలలో వేల లక్షల ఇండ్లు కట్టిస్తుంది ఇలా బీజేపీ. చూస్తున్నారు కదా మీరు, టీవీలలో, వాట్సాప్లలో చూస్తున్నారు కదా. మరి ఈడెందుకు కట్టలే? ఈ మూర్ఖుడు డబుల్ బెడ్రూమ్ అని అందరిని మోసం చేసిండు, దళిత బంధాన్ని మోసం చేసిండు, బీసీ బంధాన్ని మోసం చేసిండు. అన్న బీజేపీ కనిపించదు. సాపకంది నీళ్ళలాగా ఓట్లు పడతాయి, ప్రజలు బీజేపీ ఓటింగ్ సిద్ధంగా ఉన్నది. ఈ దేశాన్ని రక్షించుకోవాలన్నా, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలన్నా బీజేపీ కోటాలని ప్రజలు సిద్ధమయ్యారు. మొన్న ఇక్కడ మాకు ఎంపీ ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి? అన్ని ఓట్లు ఖచ్చితంగా వస్తున్నాయి. దీపక్ రెడ్డి గారు గెలుస్తున్నారు 100%.